11 సార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది మన మిస్టర్ కూల్ అనే చెప్పాలి. అందుకే సిఎస్కే కూడా ధోనీని వదులుకోవాలని అనుకోవట్లేదు. ఐపీఎల్ 2025 మెగా వేలం స్టార్ట్ కాబోతుంది. ఇక రూల్స్ ప్రకారం ఒక్క ఫ్రాంచైజీ గరిష్టంగా 6 ప్లేయర్లను రిటర్న్ చేసుకోవచ్చు. రైట్ టు మ్యాచ్ కార్డు కూడా ఇందులో భాగంగానే ఉంటుంది. ఐపీఎల్లో ప్రస్తుతం రూల్స్ సిఎస్కేకి కలిసొచ్చినాయని చెప్పాలి. ఐపీఎల్ 2024 తర్వాత ధోని ఐపీఎల్కి గుడ్ బై చెప్తాడని అనుకున్నారు. కానీ 43 ఇయర్స్ ధోని టాప్ రిటెన్షన్ ప్లేయర్గా టీంలో ఉండాలని అనుకోవట్లేదు. తనకు బదులుగా యంగ్ ప్లేయర్ని రిటర్న్ చేసుకుంటే సిఎస్కే ఫ్యూచర్ బాగుంటుందని ధోని అనుకుంటున్నాడు. కానీ ఐపీఎల్ కొత్త రూల్స్ వచ్చినాయి. అయితే ధోని ఈసారి అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పి 5 ఇయర్స్ అయిన ప్లేయర్స్ను అన్క్యాప్డ్ ప్లేయర్గా తీసుకుంటున్నారు. సో ఈసారి ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా సిఎస్కేలో కొనసాగుతున్నాడు. దీనికి ధోని కూడా ఓకే చేశారు. ఐపీఎల్ 2024లో మిస్టర్ కూల్ 12 కోట్లు తీసుకున్నాడు. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్గా వస్తే 4 కోట్లు మాత్రమే వస్తాయి. 8 కోట్లు కట్టింగ్కి పోతాయన్నమాట. ఇక మిస్టర్ కూల్ ఈ మనీ గురించి అయితే ఆలోచించడు. కానీ ధోనికి గాయాలు తగ్గకపోతే రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది.